వెల్కమ్ టు మా టీవీ. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. గ్రామాల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి. సోమవారం కృష్ణవరం గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని, దానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. కిర్లంపూడి మండలం సోమవారం కృష్ణవరం గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి గ్రామ అవసరాలను గుర్తించి ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తుందన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు, మొక్కలు నాటడం, రైతుల వ్యవసాయ ఆధారిత పంటలకు, పొలాలకు వెళ్లే పుంత రోడ్లు, ఇలా అనేక రకాల పనులకు, అదేవిధంగా ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను గ్రామ సభ దృష్టికి తీసుకువచ్చి గ్రామాభివృద్ధికి భాగస్వాములు కావాలని జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజు, ఎంపీపీ తోట రవి, తోట గాంధీ, ఆయా గ్రామాల సర్పంచులు జ్యోతుల సీతారామలక్ష్మి, గోరకపూడి అనంతలక్ష్మి, ఎంపీటీసీ గోరకపూడి మమత, చదరం చెంటిబాబు, జంపన సీతారామచంద్రవర్మ, బొదిరెడ్ల సుబ్బారావు, సూతి శ్రీను, గంగిరెడ్ల దొరబాబు, మంచికంటి శ్రీను, పాటంశెట్టి మురళీకృష్ణ, కుంచే తాతాజీ, పాటంశెట్టి రవి, ఎంపీడీఓ బడి రాజేశ్వరరావు, ఉపాధి హామీ సిబ్బంది, ఆయా పంచాయతీ కార్యదర్శులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మన జగ్గంపేట నియోజకవర్గ మన గ్రామానికి విచ్చేసిన శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిర్ణయం మేరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఎన్ఆర్జీఎస్ గ్రామ సభకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి అప్పలరాజు గారు, సభాధ్యక్షురాలు, సర్పంచి అనంతలక్ష్మి గారు, ఎంపీటీసీ మమత గారు, నాకు మీకు అందరికీ అత్యంత ప్రియపాత్రుడు, నాకు పుత్ర సమానుడు సుబ్బారావు గారు, కృష్ణవరం సోదరి సోదరులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకంగా ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చినటువంటి ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎన్ఆర్జీసీ అధికారులు, అలాగే పత్రికా సోదరులు, మీడియా సోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు సుమారైంది. ఒక చిత్తశుద్ధి పాలకుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ముందస్తు ప్రణాళికతో ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా అతనికి తోడు
మరి ఈ శాఖకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈనాడు ఈ సభలు జరుగుతున్నాయి. గతంలోనే జరిగాయి. ఎన్ఆర్జీఎస్ గ్రామ సభలు జరగకపోలేదు, జరుగుతాయి. ఎప్పుడో ఒకసారి సభ పెట్టడం, మమ అనిపించుకోవడం, అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 23వ తారీఖునే ఉదయం 10 గంటలకు ప్రారంభించుకొని సాయంత్రం 5 గంటల వరకు కూడా వివిధ గ్రామాల్లో సభలు నిర్వహించాలి. ఆ సభల ద్వారా వచ్చినటువంటి అర్జీలు, ఆలోచనలు భవిష్యత్ ప్రణాళికగా రూపొందించుకొని ఎన్ఆర్జీసీ వర్క్లే కాకుండా రేపు సెప్టెంబర్లో పెట్టేటటువంటి బడ్జెట్ సమావేశాల్లో కేటాయించుకోవాల్సినటువంటి